హాయ్ హలో నమస్తే. ఈరోజు మీకు కొన్ని పట్టు చీరలు వాటికి మగ్గం వర్క్ ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ ఉంటుంది శారీ మొత్తం. అండ్ దీనికి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది, బార్డర్ కూడా రెడ్ కలర్ ఉంది. దీనికి వర్క్ వచ్చేసి లాస్ట్లో గ్రీన్ కలర్ అంచు ఉంది కదా మనకి, ఆ కలర్ బ్లౌజ్కి ఇలా వర్క్ చేయించుకున్నాము. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నామంటే అండి, చిన్న లైన్గా కింద బార్డర్కి వచ్చిందనమాట. సో రెడ్ కన్నా కూడా గ్రీన్ అయితే బాగుంటుంది అని ఇలా గ్రీన్ చేయించుకున్నాము. శారీ మొత్తం మనకి ఇలా ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అంటాం కదా అలా, అండ్ సెల్ఫ్గానే వచ్చిందండి, గోల్డ్ జరీతో వచ్చింది. అండ్ కొంగు వచ్చేసి ఇలా హైలైట్ చేశారు రెడ్ కలర్తో, తీగలాగా డిజైన్ వచ్చింది. అండ్ పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వచ్చిందండి. పీకాక్ డిజైన్, మధ్యలో ప్లెయిన్, అండ్ మళ్ళీ కింద చిన్న డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వర్క్ మొత్తం ఇలా అండి, వెనక బ్యాక్ నెక్ పాట్ నెక్లా పెట్టి పైన చిన్నగా వీ షేప్ వస్తుంది. అండ్ ఇది మనకి చిన్నగా ఫ్లవర్ లాగా అనమాట. అంటే శారీ కలర్ బార్డర్ కలర్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ గోల్డ్ కలర్ అది వచ్చేలాగా చేయించాము. అండ్ చుట్టూ కూడా నెక్ చూడండి, మామూలుగా కాకుండా వర్క్ ఇవి పర్ల్స్, మధ్యలో కొంచెం థ్రెడ్ అండ్ వైట్ స్టోన్స్ పెట్టించాము. ఫుల్ వర్క్ ఉంటుందండి, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది. బ్లౌజెస్ మేము మగ్గం వర్క్ వేయించినప్పుడు శారీలో వచ్చే బ్లౌజ్ పీస్తో వేయించమండి. సపరేట్గా పట్టు క్లాత్ ఒకటి తీసుకొని మ్యాచింగ్ తీసుకొని ఇలా వర్క్ చేయించుకుంటాము. అండ్ మోస్ట్లీ ఆల్ ఓవర్ వర్క్ ఉండేవే ఉంటాయండి, కొన్నిటికి మాత్రమే సింపుల్గా చేయించుకుంటాము. నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి, ఇది గోల్డ్ షేడ్లో ఉంటుంది. మధ్యలో ఫ్లవర్ వచ్చేసి ఒక ఫ్లవర్ ఎల్లోగా, ఒక ఫ్లవర్ బ్లూ వచ్చింది. అండ్ బార్డర్ వచ్చి పర్పుల్ వచ్చింది అనమాట మనకి. సో అందుకనే బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్ వర్క్ చేయించాము. అండ్ శారీలో ఉన్న మనకి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఇది వచ్చేలాగా చేయించుకున్నాం అనమాట. సేమ్ అదే శారీలో ఎలాంటి ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ డిజైన్ చేయించాము. పక్కన లీవ్స్ వచ్చేలాగా, ఇది ఓన్లీ నాట్ అంటారు కదండి, ఆ టైపు చిన్న చిన్న డాట్స్ అలా పెట్టించాము. హ్యాండ్స్కి ఏం చేయించలేదు, హ్యాండ్స్కి శారీలో వచ్చిన బార్డరే యాడ్ చేయించాము. వర్క్ చేయించుకునేటప్పుడు శారీలో వచ్చే ప్యాటర్న్స్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. సో అది చాలా బాగుంటుంది, మ్యాచింగ్ కూడా బాగా అనిపిస్తుంది. సో శారీలో ఏదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో అదే బ్లౌజ్కి కూడా వేయించాము. శారీ కొంగుకి కుచ్చుళ్ళు ఇలా పెట్టించామండి, ఎల్లో అండ్ పర్పుల్ రెండు వచ్చేలాగా ఆల్టర్నేట్గా ఇలా పెట్టించాము. శారీ మొత్తం గోల్డ్ షైనింగ్తోనే ఉంటుందండి, కానీ మధ్య మధ్యలో అలా తీగల్లా ఉన్నాయి కదా, ఒకటి ఎల్లో ఫ్లవర్ అండ్ ఒకటి బ్లూ ఫ్లవర్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంటుందండి, ఎంత దూరం నుండి చూసినా కలర్స్ బాగా ఎలివేట్ అవుతాయి. మొత్తం గోల్డ్ జరిగే వచ్చింది, మధ్యలో బార్డర్ పర్పుల్ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్తో మనకి ఇలాంటి డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి పైన చిన్న బార్డర్ ఉంటుందండి, కింద వైపు వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుంది. ఇది కూడా గోల్డ్ కలరే, చాలా గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ మధ్యలో వర్క్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది శారీ మొత్తం. బార్డర్ వచ్చి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది. దీనికి వర్క్ వచ్చేసి బ్లౌజ్ మేము ఇలా చేయించుకున్నాము, మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అనమాట. అండ్ సేమ్ వర్క్ ఎలా వచ్చిందో మనకి ఆ షేప్లో నెక్ డిజైన్ కూడా అలాగే వస్తుంది. చాలా బాగుంటుందండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఆల్ ఓవర్ హ్యాండ్స్కి కూడా ఫుల్గా వస్తుంది. అండ్ వీటికి టాజిల్స్ కూడా ఇలాంటివి వేయించుకున్నామండి, క్లాత్తో చేసినవి. దీనికి కూడా ఇలా వర్క్ వచ్చేసి ఉంటుంది. ఇది మొత్తం ఇలా క్లచ్ వర్క్ వస్తుందండి, డిజైన్ వచ్చిన దాన్ని బట్టి క్లచ్ వర్క్ వస్తుందన్నమాట. చాలా నీట్గా చేశారు. అండ్ ప్రతి డిజైన్ కూడా మధ్యలో నాట్ వర్క్ వచ్చింది. అండ్ పక్కన వచ్చేసి చిన్న చిన్న బీడ్స్ అనమాట, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బీడ్స్ వేశారు. ఎక్కడ కూడా కదలవండి, చాలా నీట్ ఫినిషింగ్ చేశారు. హ్యాండ్కి వచ్చేసి మొత్తం ఇలా వర్క్ అండి, మొత్తం బ్లౌజ్ మొత్తం ఒకేలాగా ఉంటుంది వర్క్ అంతా.
హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ అండి. హ్యాండ్స్ కూడా కింద ఇలా మనకి కచ్ వర్క్ వచ్చేసి ఉందన్నమాట. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ టాజిల్స్ కూడా కింద మనకి చూడండి స్ప్రింగ్ టైప్ ఉంది. ఇది శారీ మొత్తం హెవీ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుందండి. మొత్తం జరీ వర్కే ఉంటుందన్నమాట. అండ్ పైన వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. శారీ మధ్యలో వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ డిజైన్ వస్తుంది. అండ్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ అండి. అండ్ కొంగు మొత్తం మనకి స్ట్రైప్స్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ జరీతో అనమాట. శారీ కూడా చాలా హెవీగా ఉంటుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. అండ్ వీటికి టాజల్స్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ టాజల్స్ వేయించాము. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది అండ్ నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈ శారీలో డిజైన్ వచ్చేసి మీరు చూడండి ఒకసారి. శారీ మొత్తం ఇలా సిల్వర్ జెరీతో చిన్న చిన్న డిజైన్ వచ్చిందండి. పీకాక్స్ అండ్ చిన్న చిన్న తీగలాగా ఇచ్చారు. బార్డర్ వచ్చేసి పర్పుల్ అనమాట. మధ్యలో ప్లెయిన్ బార్డర్ వచ్చేసి కింద మళ్ళీ మ్యాంగో డిజైన్ వచ్చింది. దీనికి వర్క్ వచ్చేసి చాలా సింపుల్గా చేయించామండి. ఓన్లీ నెక్కు మాత్రమే ఇలా డిజైన్ చేయించాము. హ్యాండ్స్ వచ్చేసి ఈ శారీలో వచ్చిన బార్డరే లాంగ్ స్లీవ్స్ పెట్టించామన్నమాట. అండ్ నెక్కి వచ్చేసి సింపుల్ డిజైన్ ఇలా ఉంటుంది. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. పైన బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వచ్చింది. అండ్ శారీ కలర్ అది మనకి కొంగు వచ్చేసి ఇలా వచ్చింది. కింద మళ్ళీ పెద్ద బార్డర్ వచ్చింది అనమాట. మీకు ఈ శారీస్ అన్నిట్లో ఏ శారీ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఏ వర్క్ కూడా మీకు నచ్చింది, ఏ బ్లౌజ్ వర్క్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ ఇదండి. లైట్ రామా గ్రీన్ లాగా ఉంటుంది, బ్లూ షేడ్ కూడా ఉంటుంది. దీనికి రెడ్ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చి కొంచెం చిన్న సైజే అండి, పెద్ద బార్డర్ కాదు. ఈ శారీకి పైన కింద కూడా సేమ్ బార్డరే వచ్చాయండి, సేమ్ సైజ్ బార్డర్సే ఉన్నాయి. ఆ శారీకి బ్లౌజ్ వర్క్ మొత్తం ఇదండి. ఇది కూడా ఆల్ ఓవర్ వర్కే, కాకపోతే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, హెవీగా అనిపించదు అనమాట. చాలా సింపుల్గా చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఆ కలర్ కొంచెం డీసెంట్గా ఉంటుంది. సో బ్లౌజ్ మనకి బ్రైట్ అయితే బాగోదు అని చెప్పి ఇలా చూస్ చేసుకున్నాము. థ్రెడ్ వచ్చేసి శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ తప్పితే అందులో ఇంకో వేరే కలర్స్ ఏది కూడా యూజ్ చేయలేదు వర్క్లో. చాలా బాగుంటుంది, చాలా నీట్ ఫినిషింగ్ చేశానండి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. పైన బార్డరు, శారీ కలర్ వచ్చేసి ఈ కలరు లైట్ బ్లూ షేడ్ అండ్ రామా గ్రీన్ షేడ్ ఉంటుంది. కొంగు వచ్చేసి మనకి రెడ్ కలర్ వచ్చింది అండ్ జరీ బార్డర్తో లైన్ స్ట్రైప్స్ వచ్చాయి. బార్డర్ డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ అనమాట. రెగ్యులర్గా వచ్చే మ్యాంగో పికాక్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా ఉంది. మేము ఈ వర్క్స్ ఎక్కడ చేయించాము అనే డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చితే వాళ్ళని కాంటాక్ట్ చేసి చేయించుకోవచ్చండి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా చేస్తారు, బాగా చేస్తారు వర్క్. నెక్స్ట్ శారీ ఇదండి. లైట్ ఎల్లో శారీకి గ్రీన్ బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది అండ్ మధ్యలో మొత్తం సిల్వర్ జెరీతో మనకి ఇలా ప్యారెట్స్ వచ్చాయి. ప్యారెట్స్ ఒక కొమ్మ మీద ఉన్నట్టుగా ఇలా ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. చాలా చిన్న చిన్న డిజైన్. కింద బార్డర్ వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ ఎదురెదురుగా ప్యారెట్స్ ఉన్నట్టుగా ఇచ్చారు. మధ్యలో ప్లెయిన్, కింద పెద్ద బార్డర్ అండి. ఇక్కడ ఈ గ్రీన్లో కూడా సిల్వర్ బూటీ ఇచ్చారన్నమాట. శారీ మొత్తం ఇది. కొంగు వచ్చేసి ఇలా వచ్చింది. ఈ శారీకి కొంగు కూడా ఇలా గ్రీన్ కలర్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ కూడా ఇలా చేయించామండి. బార్డర్ గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్కి సేమ్ శారీ ఆల్ ఓవర్గా మనకి ఎలా ప్యారెట్స్ వచ్చాయో సేమ్ అదే డిజైన్ ఇలా చేయించాం. ప్యారెట్స్ ఇలా కొమ్మ మీద ఉన్నట్టుగా మధ్య మధ్యలో ఇలా థ్రెడ్తో బుటీలాగా చిన్న చిన్న నాట్ అంటాం కదా, నాట్ డిజైన్ వేయించాము. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందులో ఈ ప్యారెట్స్ రావడం ఇంకా బాగుందన్నమాట. హ్యాండ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ పెట్టించాం దీనికి అండ్ నెట్ క్లాత్తో వేయించామన్నమాట. ఆ నెట్ క్లాత్కి కూడా చిన్న చిన్నగా వర్క్ చేశారనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసరికి స్లీవ్స్
బార్డర్, మనం శారీలో బార్డర్ వచ్చింది కదండి, అది ఫుల్ బార్డర్ కాకుండా చాలా కొద్దిగా బార్డర్ అనమాట, చాలా కొంచెం బార్డర్ అలా యాడ్ చేయించాము. చాలా బాగుంటుంది అసలు, అందరూ కూడా చాలా బాగుందని చెప్పారనమాట. వేసుకుంటే మీకు ఇంకా లుక్ బాగా తెలుస్తుంది. ఇలా చిన్న చిన్న బూటీ ఇలా నెట్ క్లాత్ మీద కూడా చేస్తారండి, మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు. అన్ని శారీస్ చూపించడానికి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి, అందుకనే ఈరోజు కొన్ని శారీస్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వర్క్స్ నచ్చితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చెప్పినట్టుగా నేను కింద యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.